ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్స్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 46వ వచనం. ఐ యామ్ కమ్ ఏ లైట్ ఇన్ టు ద వరల్డ్. జాన్ 12 chapter 46 verses. ప్రియమైన సహోదరి సహోదరుల అందరికీ ఈ క్రిస్మస్ పండుగ దినాన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు దేవుడు మన ఈ క్రిస్మస్ పండుగ శుభదినాన ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుచున్నాడు. అదేమనగా, నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను అని మాట్లాడుచున్నాడు. దేవుడు ఇక్కడ ఐగుప్తులో మన పాపముల నిమిత్తం మనం పడుతున్న వేదన దేవుడు చూశాడు, ఆ దురావస్థను చూశాడు. కాబట్టి కన్నీటితో మనం చేసిన మూలుగుల్ని, ఆ యొక్క రోదనని దేవుడు నిదానించి చూశాడనమాట. ఆ యొక్క మూలుగులు విని దేవుడు మన కొరకు రక్షకుడిగా దిగి వచ్చి ఉన్నాడు. మనము కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో పెట్టిన మొర దేవుని యొద్దకు ఆ ప్రార్థన చేరింది. కాబట్టి దేవుడు మన కొరకు మన పాపముల నుండి విడుదల చేయటానికి ఈ లోకానికి దిగి వచ్చి ఉన్నాడు. మనల్ని ఆయన పిలుచుకున్నాడు. కాబట్టి మన జీవితంలో మార్పు తీసుకురావాలని దేవుడు ఆయన నిదానించి చూస్తూ మన ప్రార్థనలను, మన మూలుగులను విని దేవుడు ఐగుప్తు అనే దాసత్వం నుంచి, ఆ దురావస్థ నుంచి విడిపించడానికి ఈ లోకానికి దిగి వచ్చి ఉన్నాడు. మనం అనుకుంటాం మన జీవితంలో అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటాం, కానీ అప్పటిలోనే ఏదో ఒక సంతోషం, సమాధానం అన్నీ దూరం అయిపోతాయి. ఎందుకు? మనం ఐగుప్తులో ఉన్న ఈ లోకంలో సాతాను తెచ్చే ఈ యొక్క పనుల వల్ల మనము దూరం అయిపోతూ ఉంటాం దేవునికి. కానీ మనం ఎప్పుడూ కూడా మన పాపల నిమిత్తమే మనము ఆ యొక్క దురావస్థకు వెళ్ళామే తప్ప ఏనాడు కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. కాబట్టి ఆ యొక్క బాధను దేవుడు చూశాడు. కాబట్టి దేవుడు మన కొరకు ఈ లోకానికి, అంటే మన పాపముల నుండి, ఐగుప్తు దాసత్వం నుండి, ఆ దురావస్థ నుండి విడిపించడానికి ఈ లోకానికి దిగి వచ్చి ఉన్నాడు. ఆయన మనకున్న కష్టాలను, మన చేతులకి సంకెళ్లను ఆయన విడిపించి ఉన్నాడు. ఈ యొక్క ఐగుప్త బంధకాల నుంచి మనకి విడుదలనిచ్చి విజయాన్నిచ్చాడు. దేవుడు మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చి ఉన్నాడు. రక్షకుడిగా మన చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించుటకు దేవుడు ఈ లోకానికి దిగి వచ్చి ఉన్నాడు. ఈ దినాన మనమందరము కూడా ఈ క్రిస్మస్ పండుగ సందర్భముగా మనమందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కేవలము దేవుడు మన కొరకు దిగి వచ్చి ఉన్నాడు. మన పాపముల నుండి, మన ఐగుప్తు అనే దాసత్వం నుండి, కష్టాల నుండి, శ్రమల నుండి మనల్ని విడిపించి ఆయన తన బిడ్డలుగా పిలుచుకున్నటకు ఈ లోకానికి దిగి వచ్చాడు. మనమందరము కూడా ఈ దినాన క్రిస్మస్ పండుగను జరుపుకుంటాం. క్రిస్మస్ అనగా ఆరాధన. మనమందరము కూడా దేవుణ్ణి ఆరాధించే వారముగా ఉండాలి. అప్పుడే దేవుడు సంతోషిస్తాడు. ఒక ఆత్మ రక్షించబడినట్లయితే అది పరలోకంలో సంతోషంతో విందు చేసుకుంటారంట. అలాంటి ఆరాధనను, అలాంటి సువార్తను ఈ దినాన మనమందరము కూడా చెప్పేవారముగా, ఒక ఆత్మను రక్షించే విధముగా ఆ వైపు మార్గంలో మనం వెళ్ళుటకు దేవుని యొక్క కృపను కోరుకుందాం. ప్రార్థిద్దాం. ప్రార్థన. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవా, నీకెన్నో వందనములు, స్తోత్రములు. తండ్రి, ఈ క్రిస్మస్ శుభదినాన మాకు ఈ వాగ్దానం ద్వారా మాతో అయ్యా ఎవరైతే వింటున్నారో వారందరితో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రములు దేవా. తండ్రి, ఈ లోకానికి మా పాపముల నిమిత్తం, మా దోషముల నిమిత్తం, ఐగుప్తు దాసత్వం నుండి, దురావస్థ నుండి మమ్మల్ని విడిపించుటకు ఈ లోకానికి దిగి వచ్చి ఉన్న దేవా, నీకెన్నో వందనములు, స్తోత్రములు. తండ్రి, ఈ దినము నాయన తండ్రి, ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నాయన నూతనమైన క్రిస్మస్ పండుగను నాయన జరుపుకున్నట్లుగా
అయ్యా ప్రతి ఒక్కరూ నీ సన్నిధిలో గడిపి నిన్ను ఆరాధించేవారముగా తండ్రి అనేక ఆత్మలు నీ సన్నిధికి మరి రక్షించబడినట్లు ఆ విధమైన మార్గంలో ఆ విధమైన విశ్వాసమును సువార్తను చెప్పేవారముగా అయ్యా తండ్రి మమ్మల్ని అలాంటి జీవితానికి అలాంటి ఆత్మీయ అభివృద్ధికి దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.